అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రజల నుండి వచ్చిన ప్రతి గ్రీవెన్స్ కు తగిన పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజలు కార్యకర్తల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటి వరకు తమకు 600 వరకు ఆర్జీలు వచ్చాయని వీటిలో 450 ఆర్జీలు పరిష్కరించామన్నారు. కొన్ని దీర్ఘకాలికమైనవి మరికొన్ని కోర్టు సమస్యలు ఉండడంతో కొంత సమయం తీసుకుంటుందన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ గాడిలో పెడుతున్నారని మార్చి తర్వాత కీలకమైన ప్రాజెక్టులు చేపడతామన్నారు. నిర్వహించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి వారము గ్రీవెన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు 20 అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీలు వచ్చేసి సంబంధిత డిపార్ట్మెంట్ కంటే పోలీస్ శాఖ సంబంధించి అర్జీలు వస్తే పోలీస్ శాఖకి, అలాగే రెవెన్యూ శాఖకి సంబంధించి అర్జీలు వస్తే రెవెన్యూ శాఖకి, అలాగే పెన్షన్స్ వస్తే మా డిఆర్డిఏకి, అలాగే హౌసింగ్ సంబంధించి వచ్చినవి హౌసింగ్కి, ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వచ్చినవి ఆ డిపార్ట్మెంట్కి ప్రతి వారం పంపించడం జరుగుతూ ఉంది. పంపించడమే కాకోకుండా దానికి సంబంధించిన అంటే స్టేజ్ అంటే ఎక్కడ సంబంధించిన అర్జీ ఎక్కడి వరకు వెళ్ళింది, ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, ఇవి కానీ మా ఆఫీస్ నుంచి కానీ ఫాలోఅప్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి సంబంధించి వాళ్ళ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ కానీ వాళ్ళ మొబైల్కి ఈ సమాచారం తెలియజేయడం జరుగుతోంది. ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సూచనలు ఇవన్నీ జరుగుతూ ఉంది. పీజీఆర్ఎస్ ఒక అర్జీ తీసుకుని దాఖలాలు కానీ లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే పలానా చోట ఎక్కడికి వెళ్ళాలనేది కానీ తెలీదు. కేవలం సచివాలయంలో ఇచ్చి రావడం, సచివాలయంలో జరుగుతుందా జరగలేదా అనేది ఫాలోఅప్ చేసిన దాఖలాలు కానీ లేవు. కానీ ఈరోజు ఈ 18 నెలల కాలంలో మేము వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ అర్జీల రూపంలో మేము తీసుకొని కలెక్టర్ గారికి అన్నీ పంపించి పీజీఆర్ఎస్ ద్వారా సాల్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 600 పైచీలకు ఈ అర్జీలు రావడం జరిగింది. 600 పైచీలకులో దాదాపు 450 వరకు మేము సాల్వ్ చేయడం జరిగింది. మిగతావి కొన్ని రెవెన్యూ లాంగ్ పెండింగు, లేకపోతే కోర్టులో ఉండేటివి ఇట్లాంటివన్నీ పెండింగ్ మేము ఉండడం జరుగుతుంది. ఇవి కానీ తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ముందు ఏదైతే మేము 2014-19లో ఎట్లాగైతే చేసాము ఇప్పుడు అదే పరిస్థితుల్లోకి తీసుకురాగలం. ఈరోజు వెళ్ళి అడుగుతూ ఉంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఎక్కడైతే మనకు అవసరం ఉన్నాయో పెట్టుకోండి, నెక్స్ట్ మార్చి తర్వాత ఒక తాటి మీదకి వస్తుంది, మార్చి తర్వాత పెద్ద ప్రాజెక్టులు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అంటే సంవత్సరం కాలంలో ఘాటు మీద పెట్టి ఈరోజు మళ్ళా పోటీ తత్వం వైపు వెళ్ళే పరిస్థితి. అంటే ఈరోజు ఇండస్ట్రీస్ తీసుకుంటే దాదాపు గూగుల్ ఇండస్ట్రీ విశాఖపట్నం తీసుకొచ్చి ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. అలాగే నిన్నటికి నిన్న రిలయన్స్ దాదాపు 98,000 కోట్లతో ఒక 1000 గిగావాట్లతో ఈరోజు ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి విశాఖపట్నంలో. అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు తీసుకొస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, సోలార్ అయితే ఏమి, అలాగే విండ్మిల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఇవన్నీ అనంతపురానికి కానీ రాబోతున్నాయి. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో 175 MSCME పార్కులు ఓపెన్ చేసి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పేసి ముఖ్యంగా SHG మెంబర్లని ఎంకరేజ్ చేసి SHG మెంబర్లని డ్వాక్రా కానీ మెప్పా కానీ మొదలుపెట్టిందే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక ఇంటింటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పేసి మెప్పా ద్వారా అయితే డ్వాక్రా ద్వారా అయితే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఏదైనా అవసరం ఉంటే రాజధానికి వెళ్ళి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో ఫండ్స్ రాబెట్టుకోవడం కోసం విజయవాడ వెళ్తూ ఉన్నాను. అలాగే మ్యాక్సిమం నేను కాన్స్టిట్యుయెన్సీలోనే నేను తిరుగుతూ ఉన్నాను.